వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఋతుపవనాలు మరింత ముందుగా అయితే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇటు అరబియా సముద్రంలో కావచ్చు, అలాగే బంగాళాఖాతంలో కావచ్చు ఋతుపవనాలు రావడానికైతే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, చాలా చోట్ల కూడా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే అనుకున్న దానికంటే 2-3 రోజులు ముందుగానే ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం మే 31న ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకా. ఈ సంవత్సరం అయితే మే 27వ తేదీ నాటికి అయితే కేరళ తీరాన్ని తాకుతాయి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అంతకంటే ముందుగానే అంటే ఇప్పటి నుంచి 3-4 రోజుల్లో అయితే ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం అవుతుంది. సో ఈ ఋతుపవనాలు ఎలా విస్తరిస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఋతుపవనాలు మనం చూసుకున్నట్లయితే ఇటు బంగాళాఖాతంలో మొత్తంగా అయితే వ్యాపించాయి, ఇటు అరేబియా సముద్రంలో కూడా వ్యాపిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అరేబియా సముద్రంలో వచ్చే 2-3 రోజులు అల్పపీడనం ఏర్పడి అది బలంగా మారి వాయుగుండంగా ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఋతుపవనాలు వేగంగా వ్యాపిస్తాయని, అనుకున్న దానికంటే 3-4 రోజులు ముందుగానే కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మనం చూసుకున్నట్లయితే మార్చి 19-20 వరకు అయితే ఇక్కడ దాదాపు కేరళ తీరం దగ్గర వరకు వచ్చినట్టయితే మనకు కనిపిస్తుంది. ఇంకా 2-3 రోజుల్లో అయితే కేరళ తీరాన్ని తాకే అవకాశం అవుతుంది. యాక్చువల్లీ జూన్ 1 వరకు తాకుదని అనుకొని అంచనా వేశారు. కానీ ఇప్పుడు మే 24 లేదా 25 తేదీలోగా అయితే ఇక్కడ కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఇటు తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటకలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అత్యధికంగా అంటే 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ముఖ్యంగా మే 20 అంటే ఈ రోజు నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. Subscribe to One India and never miss an update.